నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశలో వేగంగా అడుగులు. రేపు పార్లమెంటు ముందుకు రానున్న బిల్లు. 2 రోజుల్లోనే ఉభయ సభల్లో ఆమోదించేందుకు కేంద్రం కసరత్తు. కేబినెట్ రాష్ట్రపతి ఆమోదం తర్వాత రానున్న గెజిట్. మరో 4 రోజుల్లో తుంగభద్ర డ్యాం గేట్ల మార్పు పూర్తి. పనులు పరిశీలించిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. తెలంగాణ అవసరాలు విస్మరించి శ్రీశైలం నుంచి ఏపీ నీటిని తోడేస్తోందన్న జూపల్లి. రైతులతో నిరసన చేపట్టనున్నట్టు వెల్లడి. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయకుండా నిరసనలేంటన్న బీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే ఏపీ దోపిడీకి కారణమని ఆరోపణ. భారత సెమీకండక్టర్ చరిత్రలో కొత్త అధ్యాయం. గుజరాత్ సనంద్లో చిప్ ఉత్పత్తి కేంద్రం కైనెస్ను ప్రారంభించిన ప్రధాని. మధ్యప్రాచ్యంలో మరింత తీవ్రమైన యుద్ధం. ఇరాన్ అణు సదుపాయాలపై ఇజ్రాయెల్ దాడులు, ఎగసిపడిన మంటలు. హర్మోజ్లో ప్రయాణించే నౌకలపై టోల్ వసూలుకు ఇరాన్ నిర్ణయం. రియాల్ రూపంలోనే చెల్లించాలని స్పష్టీకరణ. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు రేపు పార్లమెంటు ముందుకు రానుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లును రేపు లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. లోక్సభ ఆమోదం తర్వాత మరుసటి రోజే రాజ్యసభలో ప్రవేశపెడతారు. ఉభయ సభల ఆమోదం తర్వాత రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతారు. రాష్ట్రపతి ఆమోదించిన వెంటనే ఏపీకి అమరావతి చట్టబద్ధ రాజధాని అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రంలో చర్యలు వేగవంతమయ్యాయి. ఇందుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు 2026 రేపు పార్లమెంటు ముందుకు రానుంది. ఈ నెల 28న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని మార్చి 28న సరిగ్గా 11:11 ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో ప్రవేశపెట్టారు. అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు విభజన చట్టంలో సవరణ చెయ్యాలని ఆ తీర్మానంలో కోరారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 5లోని సబ్ సెక్షన్ 2లో ఎట్ అమరావతి అన్న పదాన్ని చేర్చాలని తీర్మానంలో కోరారు. సెక్షన్ 5కి సంబంధించి విభజన చట్టంలో ఇచ్చిన వివరణలో ఏపీ CRDA చట్టం 2014 ప్రకారం నోటిఫై చేసిన క్యాపిటల్ సిటీ ప్రాంతాలు సహా అమరావతి అని చేర్చాలని తీర్మానంలో ఏపీ సర్కార్ కేంద్రాన్ని కోరింది. 5:30 గంటల చర్చ తర్వాత శాసనసభ ఆమోదించిన తీర్మానాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కేంద్రానికి పంపారు. తీర్మానం ప్రతులను అసెంబ్లీ సెక్రటరీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తీర్మానం అందిన వెంటనే కేంద్ర హోంశాఖ అంతే వేగంతో ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును రూపొందించింది. ఈ బిల్లును రేపు లోక్సభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు లోక్సభ బిజినెస్ జాబితాలో బిల్లు డ్రాఫ్ట్ ను అప్లోడ్ చేసింది. రేపు లోక్సభ ఆమోదం పొంది మరుసటి రోజే బిల్లును రాజ్యసభ ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఉభయ సభల ఆమోదం తర్వాత కేంద్ర కేబినెట్ పోస్ట్ ఫ్యాక్టో రాటిఫికేషన్ చేయనుంది. అనంతరం కేంద్రం బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతుంది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. రాష్ట్రపతి ఆమోదముద్ర పడగానే ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత లభిస్తుంది. ఇది 2024 జూన్ 2 నుంచే వర్తిస్తుందని కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి. తుంగభద్ర డ్యాంకు ఒక్క సీజన్లోనే 33 గేట్లు మార్చిన చరిత్ర కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర జలాశయం వద్ద గేట్లు మార్పిడి పనులను మంత్రి కేశవ్, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు పరిశీలించారు. 2024 ఆగస్టులో డ్యాం 19వ నెంబర్ గేటు కొట్టుకుపోయింది. అప్పట్లో తాత్కాలిక గేటు ఏర్పాటు చేశారు. గతేడాది జలాశయ గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు తుంగభద్ర జలాశయాన్ని పరిశీలించి గేట్లు తక్షణమే మార్చాల్సిన అవసరం ఉందని నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 45 కోట్లు వెచ్చించి గేట్లు మార్చడానికి నిర్ణయం తీసుకుంది. 33 గేట్లలో ఇప్పటికే 18 గేట్లు పూర్తి స్థాయిలో కొత్తవి ఏర్పాటు చేశారు. మిగిలిన పనులు మరో 4 రోజుల్లో పూర్తవుతాయని మంత్రి కేశవ్ చెప్పారు. మేము దీన్ని ప్రాజెక్ట్ కాస్ట్ కన్నా ఎందరి రైతులకి ఇవాళ ఒక నమ్మకాన్ని కల్పించాం. ఏ రకంగా కూడా దెబ్బతినకూడదు అనేటువంటి చేసిన చర్యని ఈరోజు భారతదేశ చరిత్రలోనే ఒక రికార్డు స్థాయిలో ఒక సీజన్లో గేట్లని తొలగించడం,
కొత్త గేట్లని తయారు చేయడం, మళ్ళీ వాటిని ఎరెక్ట్ చేయడం కూడా పూర్తి చేయగలుగుతున్నాం అన్నట్టు నమ్మకం ఉంది. ఇంకొక నెల రోజుల లోపల ఈ గేట్ల ఎరెక్షన్ పూర్తవుతాయి. వచ్చే వర్షాకాలం లోపలికి మొత్తం టెస్టులన్నీ కంప్లీట్ చేసి ట్రయల్ రన్ రెడీగా చేసి మరో 50 ఏళ్ల పాటు ఈ డ్యామ్ని పటిష్టంగా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 5 ఏళ్ల పాలనలో ఏమీ చేయని జగన్ ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని తానే చేశారని చెప్పుకునేందుకు యత్నిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. జగన్ అబద్ధాలకు విస్తృత ప్రచారం కల్పించేందుకు ఆయన సైకో బ్యాచ్ పరితపిస్తోందని మండిపడ్డారు. జగన్ అవినీతి క్రెడిట్ను ఎవరూ చోరీ చేయలేరని మంత్రి ఎద్దేవా చేశారు. 5 ఏళ్ల పాలనలో కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేయలేని క్రెడిట్ కూడా జగన్ దేనని విమర్శించారు. కుల మత ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ వైసీపీ పన్నే కుట్రలు ఇకపై పారబోవని మంత్రి హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి ఎదుటివారి మీద బురద జల్లే కార్యక్రమాలు తప్ప ఆయన చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇవాళ మీ క్రిమినల్ క్రెడిట్ గురించి, మీ దోపిడీల గురించి, మీరు చేసినటువంటి విధ్వంసాలు క్రెడిట్ ఎవరు చోరీ చేయలేరు. అలాగే 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు, 32,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపారు. అలాంటి క్రెడిట్ ని ఎవరు చోరీ చేయలేరు. రివర్స్ టెండర్ పేరుతో పోలవరం పనుల్లో, అలాగే నదుల అనుసంధానానికి గండి కొట్టినటువంటి క్రెడిట్ ని ఎవరు చోరీ చేయలేరు. 3 రాజధాని పేరుతో విషం చిమ్మి అమరావతి రైతుల మీద దాడులు చేసి మీరు చేసినటువంటి విధ్వంసం, విద్వేష చర్యలను ఎవరు కూడా క్రెడిట్ తీసుకోలేరు. కమిషన్ల కోసం అనేక పరిశ్రమలు మీరు ఈ రాష్ట్రం నుంచి తరలికొట్టారు. మరి ఆ క్రెడిట్ కూడా అది మీకు మాత్రమే సాధ్యం. తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలను పట్టించుకోకుండా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటిని తోడేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. గాంధీ భవన్లో మాట్లాడిన ఆయన ఈ అంశంపై ఎన్నిసార్లు విన్నవించినా ఆంధ్రప్రదేశ్ సర్కారు పట్టించుకోలేదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులు, ప్రజాప్రతినిధులు శ్రీశైలం వద్ద వంటావార్పు కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు వెల్లడించారు. తమ హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం విద్యుదుత్పత్తిని నిలిపేసిందన్నారు. ఇలాంటివి పునరావృతం అయితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఈ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ పైన ఇరిగేషన్ పైప్స్ ఉన్నాయి, పాలమూరు జిల్లాలో ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ కూడా మొత్తం మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లాలకు మొత్తానికి కూడా డ్రింకింగ్ వాటర్ సప్లై దీని నుంచే ఉంది. దీని భిన్నంగా చాలా సందర్భాలలో అక్రమంగా నీళ్లు వాడుతూ ఈ యొక్క పవర్ కోసం, కరెంట్ ఉత్పత్తి కోసం జనరేట్ చేసి కింది కోలు పెడతా ఉన్నారు. పాలమూరు జిల్లాకు ఎప్పుడు నష్టం జరిగినా రైతులు సిద్ధంగా ఉన్నారు. రైతుల పక్షాన పోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా మేము ఊరుకునే పరిస్థితి ఉండదని చెప్పని మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ, ఎందుకంటే చట్ట ప్రకారం నడుచుకోవాలా. పాలమూరు రంగారెడ్డి మిగిలిన పనులు పూర్తి చేయించకుండా శ్రీశైలం జలాల కోసం ధర్నాకు కాంగ్రెస్ నేతలు పిలుపునివ్వడం హాస్యాస్పదమని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. 1,200 కోట్లతో పాలమూరు ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన దుయ్యబట్టారు. కల్వకుర్తిని సైతం పూర్తి స్థాయిలో వినియోగించుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కల్వకుర్తిలో 2 పంపులు పనిచేయడం లేదన్నారు. వాటికి కనీసం మరమ్మతు కూడా చేయడం లేదని విమర్శించారు. 10% పనులను కంప్లీట్ చేస్తే 12.5 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి, సస్యశ్యామలంగా పంటలు పండుతాయంటేనంటే ఇలా పంటలు ఎండిపోతుంటేనంటే వెళ్ళిపోయిన నీళ్లకు, చేతిలో లేని నీళ్ల కోసం పోయి ఇలా ఆడ ధర్నా చేస్తారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు చేయాల్సింది ఏంది? మిగిలిపోయిన ఆపూర్తి పనులను ఎందుకు చేస్తలేరు ముఖ్యమంత్రి గారు అని మీరు దమ్ముంటే, పాలమూరు ప్రయోజనాలు పట్టిన నాయకులు అయితే మీకు రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయాలి మీరు నిజంగా, లేదంటే పదవులు వదులుకోవాలి. మరి ఆంధ్రప్రదేశ్ పోయి కూర్చొని ఆడ అవునే మరి ఏంది పంచాయతీ, ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అని మాట్లాడినరా? ఆంధ్రప్రదేశ్ని అక్కడికి పిలిపించి అపెక్స్ కౌన్సిల్ ముందరకు పిలిపించి కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రా? ఇవాళ చేతులు కాలినాక ఆకులు పట్టుకునేటువంటి విధంగా ధర్నాలు చేసి ఒక షో చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్పై బురద జల్లడంలో కాంగ్రెస్, బీజేపీ బంధం బయటపడిందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ వ్యాఖ్యలు ఒకేలా ఉన్నాయని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 90,000 కోట్లు ఖర్చయితే 1,00,000 కోట్లు ఎలా కొట్టుకుపోతాయని హరీష్ రావు ప్రశ్నించారు. కాళేశ్వరం దేశానికి ఆదర్శమని కేంద్ర మంత్రులు, కేంద్ర సంస్థలే చెప్పాయని గుర్తు చేశారు. ఇదే సమయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన ఈ ఏడాది బడ్జెట్ డొల్లేనని, అందుకే బడ్జెట్ పత్రాలు చింపామని తెలిపారు. 6 గ్యారెంటీల హామీ లేనందున పత్రాలు చింపామన్నారు. ప్రభుత్వ మోసాన్ని తెలిపేందుకు చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపామని హరీష్ రావు చెప్పారు. పార్లమెంట్ లో టేబుల్ చేసిన ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ఇది. ఇన్ తెలంగాణ ద కల్టివేటెడ్ ఏరియా విచ్ స్టూడ్ 1.31 crore acres in the year 2014, it increased to 2.20 lakh acres by the year 2023 due to major flagship programs such as Kaleshwaram lift irrigation project.
తెలంగాణలో పంటల ఉత్పత్తి రెట్టింపైందని మీరే కదా చెప్పింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి 2026-27 బడ్జెట్ బుక్ లో నిన్న అసెంబ్లీలో పెట్టిన పుస్తకం. నిన్నేమంటాడు రేవంత్ రెడ్డి గాని సిఆర్ పాటిల్ 1,00,000 కోట్లు కొట్టుకపోయింది. ఖర్చు పెట్టింది 90,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు కొట్టుకపోయింది అంటారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇప్పుడు బారుతున్న లక్షల ఎకరాలకు అదనంగా 24-25లో 3,000 ఎకరాలు కొత్తగా పారకం పెరిగింది. 25-26లో 5,000 ఎకరాలు కొత్త ఆయకట్టు సాగులోకి తెచ్చాము అని నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో పెట్టిన నివేదిక. మరి 1,00,000 కోట్లు కొట్టుకపోతే ఈ కొత్త పారకం ఎడికెళ్ళి వస్తుంది? ఇదంతా కూడా బీఆర్ఎస్ మీద బురద రాజకీయం, బురద జల్లే రాజకీయం. పశ్చిమాసియా యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఇరాన్ అణు సదుపాయాలున్న ఇస్ఫహాన్పై అమెరికా 2,000 పౌండ్ల బరువున్న బంకర్ బస్టర్ B-2 బాంబులతో దాడి చేసింది. దాడులతో భారీగా ఎగిసిపడ్డ మంటలు కొన్ని కిలోమీటర్ల దూరం వరకు కనిపించాయి. ఆ దృశ్యాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. పేలుళ్ల శబ్దాలు ఇస్ఫహాన్ అంతా వినిపించినట్లు తెలుస్తోంది. అక్కడి ఆయుధ డిపోను కూడా అగ్రరాజ్యం లక్ష్యంగా చేసుకుంది. అంతకుముందు టెహరాన్ వ్యాప్తంగా దాడులు జరిగాయి. మెహరాబాద్ విమానాశ్రయం సమీపంలో ఇరాన్ యుద్ధ విమానాలపై యుఎస్ ఫైటర్ జెట్లు బాంబులు విసిరాయి. అగ్రరాజ్యం దాడులతో టెహరాన్లోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇరాన్ యుద్ధానికి ఎలాంటి కాలపరిమితి లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. ఇస్లామిక్ రిపబ్లిక్లో సగానికి పైగా లక్ష్యాలను పూర్తి చేసినట్లు చెప్పారు. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని దెబ్బతీసినట్లు వెల్లడించారు. లెబనాన్లో హెజ్బుల్లా మిలిటెంట్లు జరిపిన దాడిలో తమ 4 సైనికులు మృతి చెందినట్లు ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది. ఇజ్రాయెల్ సహా గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై IRGC భీకర దాడులు చేస్తోంది. జెరూసలేం సమీపంలోని బీష్ షమెష్ నగరంలో ఇరాన్ ప్రయోగించిన క్షిపణి విధ్వంసం సృష్టించింది. ఇరాన్ జరిపిన దాడిలో ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని అమెరికన్ యూనివర్సిటీ దెబ్బతింది. హర్మూజ్ సమీపంలోని కేష్మ్ ద్వీపం వద్ద సరుకు రవాణా నౌకపై జరిగిన దాడిలో 8 మంది మరణించారు. దుబాయ్ తీరంలో ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో కువైట్కు చెందిన ముడిచమురు ట్యాంకర్లో మంటలు చెలరేగాయి. సౌదీలోని రస్ తనూరా సమీపంలోని ఎక్స్ప్రెస్ రోమ్ అనే గ్రీకు నౌకపై IRGC డ్రోన్లతో దాడి చేసింది. ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో షార్జాలోని తొరాయా టెలికాం భవన్ దెబ్బతినింది. ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హర్మూజ్ జలసంధి నుంచి ప్రయాణించే నౌకలపై టోల్ వసూలు చేయాలన్న ఇరాన్ నిర్ణయానికి ఆ దేశ పార్లమెంటు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టోల్ వసూలు చేసేందుకు ఉద్దేశించిన హర్మూజ్ నిర్వహణ ప్రణాళికకు పార్లమెంటరీ భద్రతా కమిటీ ఆమోదం తెలిపింది. కొత్త చట్టం ప్రకారం ఈ మార్గంలో ప్రయాణించే నౌకలు ఇకపై ఇరాన్ కరెన్సీ రియాల్ రూపంలో టోల్ చెల్లించాలి. ఈ ప్రణాళికలో భాగంగా ఆర్థికపరమైన అంశాలే కాకుండా జలసంధి భద్రత, పర్యావరణ పరిరక్షణ, నౌకల భద్రత బాధ్యతలను ఇరాన్ తన పరిధిలోకి తీసుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలు ఈ జలసంధి నుంచి ప్రయాణించకుండా ఇరాన్ పార్లమెంటు సంపూర్ణ నిషేధం విధించింది. ఇరాన్పై ఏకపక్షంగా ఆంక్షలు విధించే దేశాల నౌకలను కూడా అనుమతించరాదని నిర్ణయించింది. ప్రపంచ ముడిచమురు సరఫరాలో 5వ వంతు ఈ మార్గం నుంచే రవాణా జరుగుతుండగా అక్కడ టోల్ వసూలు చేయడానికి ఇరాన్కు ఎలాంటి చట్టబద్ధ హక్కు లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇరాన్తో యుద్ధంపై అమెరికా తన వ్యూహాన్ని మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్తో యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది. హర్మూజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా తెరవనప్పటికీ యుద్ధాన్ని ముగించాలని ట్రంప్ తన సహాయకులకు సూచించినట్లు వాల్ స్ట్రీట్ తన కథనంలో పేర్కొంది. ఈ కీలక జలసంధిని బలవంతంగా తెరిపించే ప్రక్రియ తామనుకున్న 4 నుంచి 6 వారాల గడువు కంటే ఎక్కువ సమయం తీసుకుంటుందని అమెరికా అంచనా వేస్తోంది. అందుకే ఇరాన్ నౌకాదళాన్ని, క్షిపణి నిల్వలను దెబ్బతీసి తర్వాత ఒత్తిడి తీసుకురావాలని ట్రంప్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. గల్ఫ్, యూరప్ దేశాల సాయంతో వాణిజ్య మార్గాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా రాత్రి నుంచి ఉదయం వరకు పలు జిల్లాల్లో కురిసిన వర్షం రైతులను నిండా ముంచింది. నిజామాబాద్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షానికి కల్లాల్లో ఆరబోసిన పసుపు, ఎర్రజొన్న, జొన్న, మొక్కజొన్న తడిసిపోయాయి. ధరపల్లి, సిరికొండ మండలాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసింది. ఈదురుగాలులకు మొక్కజొన్న, వరి పంటలు నేలకొరిగాయి. చేతికొచ్చిన మామిడి పంట నేలపాలైంది. నిజామాబాద్ మార్కెట్ యార్డులో అమ్మకానికి తెచ్చిన పసుపు పంట కూడా తడిసి మొద్దైంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డులో ఆరబెట్టిన మక్కలు తడిసిపోయాయి. దుబ్బాక మండలంలో గాలివానకు 50 ఎకరాల్లో మామిడికాయలు నేలరాలాయి. జగిత్యాల జిల్లాలో వరి, నువ్వులు, మొక్కజొన్న నేలవాలింది. మామిడికాయలు నేలరాలాయి. నిర్మల్ జిల్లాలో మామిడికాయలు నేలరాలాయి. కల్లాల్లో ఆరబెట్టిన పసుపు కొమ్ములు తడిసిపోయాయి. మంచిర్యాల జిల్లాలో దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల్లో రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షానికి మొక్కజొన్న నేలకొరిగింది. ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పెద్ద ఎత్తున గాలి, దుమారము, పిడుగులు, వర్షాలు, గాలితోని చేతికొచ్చిన పంటలన్నీ మొక్కజొన్న కానీ, జొన్న, నువ్వు పంటలు నష్టం జరిగింది.
ఉడకబెట్టిన పసుపులు కూడా కళ్ళాల రేపెల్లుండి అమ్ముకోవడానికి రెడీ ఉన్న పసుపులు కూడా దాదాపు మొత్తం తడిసి ముద్దయిపోయినాయి. రాత్రి అకాల వర్షంతో పసుపు కానీ మక్క పంట కానీ చాలా ఘోర పరిస్థితి ఉంది కనకాపురం విలేజ్లో. పసుపు తీసుకొచ్చినాము, వర్షాల వల్ల నానిపోయింది, ఆల్రెడీ బీట్ అయింది, రేటు ఆల్రెడీ తెగింది. అదే రేటుకు మేము పెట్టుకోవాలని కోరుచున్నాము. తాడ్పత్రులు కప్పిరు కానీ ఆ పైపుల ద్వారా వచ్చి ఇక్కడ జమ అయిపోయినాయి, వాటర్ కిందికి వెళ్ళి వచ్చినాయి, స్లాబ్ మీద ఉన్న వాటర్ పడ్డాయి. పసుపు తీసుకొచ్చినాం నిన్న, ఎంత బాధ అవుతుంది మాకు తెలుసు. ఇది తెచ్చిన బాధ అంటే ఇక వర్షం వచ్చింది, నానింది, దానికి కర్త పెడితే ఏం లేదు, అదే ధర తీసుకోవాలా, పక్క అంత చేయాలి. మాకు 10 నెలలు చేసి ఈడొచ్చి మాకు ఇంత ధర కాధర అంటేనే మేము ఒప్పుకోము. స్లాబ్ మీకు నీళ్ళు పడ్డాయి అని ఆగినాయి, బాగా ఎత్తిపోతున్నారు అమలు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ పోలీసులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సిఐడి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఏప్రిల్ 4న హైదరాబాద్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో సిఐడి స్పష్టం చేసింది. జనవరి 29న సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా హుజూరాబాద్లో జరిగిన గొడవకు సంబంధించి కౌశిక్ రెడ్డి కరీంనగర్ సిపి పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసును తెలంగాణ ప్రభుత్వం సిఐడికి అప్పగించగా ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై స్పందించిన కౌశిక్ రెడ్డి ఏ తప్పు చేయనప్పటికీ ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే తనకు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారనే కారణంతో ఇలాంటి చర్యలకు దిగుతున్నారని ఆక్షేపించారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటారని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. తమిళనాడు మాజీ సీఎం జయలలితకు చెందిన భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. 2017 నుంచి ఆస్తి పన్ను బకాయి ఉన్నందుకు శ్రీనగర్ కాలనీలో జయలలితకు చెందిన భవనాన్ని సీజ్ చేశారు. ఆస్తి పన్ను బకాయిలపై ఉప కమిషనర్ సురేష్ ఫిబ్రవరి నెలలోనే జయలలిత ప్రతినిధులకు నోటీసులు పంపినప్పటికీ స్పందించినందునే ఇంటిని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఓటీఎస్ పథకం గడువు ఇవాల్టితో ముగియనుండగా రాయితీ తర్వాత కూడా 82,91,822 రూపాయలు ఆస్తి పన్ను బకాయి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ భవనంలో తొలుత ప్రైవేటు కార్యాలయం ఉండగా వాణిజ్య విభాగం కింద పన్ను విధించారు. 2017 నుంచి నివాసంగా వాడుతున్నందున రెసిడెన్షియల్ కేటగిరీకి మార్చాలని జయలలిత మేనల్లుడు చెన్నైకి చెందిన దీపక్ జయకుమార్ ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులను కోరినట్లు తెలిసింది. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్లో పేలుడు జరిగిన 4 పోలీసులు గాయపడ్డారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. స్వాధీనం చేసుకున్న టపాసులు, మందుగుండె సామగ్రిని స్టేషన్కు తీసుకొచ్చిన పోలీసులు వాటిని పరిశీలిస్తుండగా పేలుడు జరిగిందని చెబుతున్నారు. చల్లపల్లి ఎస్ఐ దుర్గాంజనేయులు, డ్రైవర్, 2 కానిస్టేబుల్స్ బాణసంచాను పరిశీలించేటప్పుడు అక్కడే ఉన్నారు. ఎస్ఐకి, డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికంగా ఉన్న కీర్తి హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో ఒక కారు కూడా దగ్ధమైంది. చల్లపల్లి సిఐ కెఎస్ రావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆసుపత్రికి వెళ్లి సిబ్బందిని పరామర్శించారు. పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై కృష్ణా జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన పోలీస్ సిబ్బందికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయాల రక్షణ, భూ ఆక్రమణల నివారణ, శిథిలావస్థలో ఉన్న ఆలయాల పునర్నిర్మాణంపై అన్ని కలెక్టరేట్లలో వినతి పత్రాలు సమర్పించినట్లు బీజేపీ ఏపీ అధ్యక్షులు మాధవ్ తెలిపారు. ఇటీవల ఆకివేడు రామాలయ పునర్నిర్మాణ సమయంలో జరిగిన అల్లర్లు, నవమి రోజున జరిగిన దాడులను మాధవ్ ఖండించారు. సాక్షాత్తు ఉపసభాపతిపైనే దాడికి ప్రయత్నించడం ఆందోళనకు గురిచేస్తోందన్నారు. ఈ అల్లర్ల వెనుక ఉన్న అసలు సూత్రధారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సుమారు 4.7 లక్షల ఎకరాల దేవాలయ భూమి ఉండగా అందులో 1.5 లక్షల ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయని మాధవ్ ఆరోపించారు. ప్రభుత్వమే అభివృద్ధి పేరుతో 8,000 ఎకరాలను తీసుకుందన్నారు. లక్షల కోట్ల విలువైన ఆలయ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నాయని మండిపడ్డారు. 33 ఏళ్ల లీజుల పేరుతో పట్టణ ప్రాంతాల్లో ఆలయ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందన్నారు. కామన్ గుడ్ ఫండ్ నిధులను శిథిలావస్థలో ఉన్న ఆలయాల పునరుద్ధరణకు వాడాలని సూచించారు. దేవాలయ భూములపై సర్వే చేసి ప్రైవేట్ వ్యక్తుల పేర్లపైకి మారిన భూములపై నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం మాదిరిగానే కొందరు అధికారులు భూములను దారి మళ్లించాలని చూస్తే సహించబోమని మాధవ్ హెచ్చరించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి కానుకల లెక్కింపులో చేతివాటం మరోసారి బయటపడింది. రోల్డ్ గోల్డ్ పేరుతో బంగారాన్ని పక్కన పెడుతున్న వైనాన్ని సోమవారం కొందరు ట్రస్ట్ బోర్డు సభ్యులు గుర్తించారు. అలా పక్కన పెట్టిన సిబ్బందిని పట్టుకుని ఆ వస్తువులను ఎస్టీఎఫ్ సిబ్బంది స్థానిక పోలీసుల సమక్షంలో పరిశీలన చేయించారు. 1,25,000 రూపాయల విలువైన బంగారాన్ని ఆ విధంగా పక్కన పెట్టినట్లు గుర్తించి ఆలయ ఈవో సేనానాయక్ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ ఘటనపై బాధ్యులైన వారికి మెమోలు జారీ చేసిన ఈవో విచారణకు ఆదేశించారు. సీసీ కెమెరాల నిఘా, త్రిసభ్య కమిటీ పర్యవేక్షణ ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం అనుమానాలకు తావిస్తోంది. భారత సెమీకండక్టర్ రంగంలో కొత్త అధ్యాయం మొదలైంది. గుజరాత్ సనంద్లో కైనెస్ సెమీకండక్టర్ ప్లాంట్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మైక్రాన్ ప్లాంట్ తర్వాత దేశంలో అందుబాటులోకి వచ్చిన రెండో అతిపెద్ద సెమీకండక్టర్ యూనిట్ ఇదేనని కైనెస్ ప్రతినిధులు తెలిపారు. సుమారు 3,300 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించిన ఈ ప్లాంట్ చిప్పుల తయారీలో భారత్ను స్వావలంబన దిశగా నడిపించనుంది. ఇక్కడ ప్రధానంగా అడ్వాన్స్డ్ ఇంటెలిజెంట్ పవర్ మాడ్యూల్స్ ఐపీఎంలను తయారు చేస్తారు. ఎలక్ట్రిక్ వాహనాలు, పారిశ్రామిక మోటార్ డ్రైవ్లు, గృహోపకరణాల్లో విద్యుత్ వినియోగాన్ని సమర్థంగా నియంత్రించడానికి ఈ ఐపీఎంలు ఎంతో కీలకం. ఆటోమోటివ్, ఇండస్ట్రియల్ అప్లికేషన్లకు కావలసిన కాంపాక్ట్, రిలయబుల్ పవర్ స్విచ్చింగ్ సెమీ కండక్టర్లను ఈ ప్లాంట్లో ఉత్పత్తి చేయనున్నారు. అన్ని దశలు పూర్తయిన తర్వాత ఈ ప్లాంట్ నుంచి రోజుకు 63.3 లక్షల యూనిట్ల ఉత్పత్తి జరగనుంది. భారత చిప్ ఎకోసిస్టంలో అంతరాన్ని పూరించడమే కాకుండా ప్రపంచ సెమీ కండక్టర్ మార్కెట్లో భారత్ కీలక శక్తిగా ఎదగడానికి ఈ ప్లాంట్ దోహదపడనుంది. అనంతరం గాంధీనగర్ సమీపంలోని కోబా గ్రామంలో కొత్తగా నిర్మించిన సమ్రాట్ సంప్రాతి మ్యూజియంను ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్రానికి చెందిన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, ఇతర సీనియర్ నేతల సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బెంగాల్ పర్యటన సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్తో పేస్ సమావేశమయ్యారు. అప్పుడే పేస్ బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం మొదలైంది. 2021లో తృణమూల్ కాంగ్రెస్లో చేరిన పేస్ 2022లో జరిగిన గోవా శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ప్రచారం చేశారు. ఇప్పుడు బీజేపీలో చేరారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంతో దేశ భవిష్యత్తును ప్రధాని నరేంద్ర మోదీ తాకట్టు పెట్టారని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ ఒప్పందం వల్ల దేశ రైతులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆక్షేపించారు. కేరళలోని కన్నూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ బీజేపీకి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎల్డీఎఫ్కి మధ్య చీకటి ఒప్పందం ఉందన్నారు. ఆ రెండింటితో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ పోరాడుతోందని వెల్లడించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ గెలవాలని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. Donald Trump controls Narendra Modi. Narendra Modi controls the Chief Minister of Kerala. Chief Minister of Kerala knows that Narendra Modi is not acting on his cases. Chief Minister of Kerala knows that Narendra Modi has the key to putting the Chief Minister in jail right now. And that is why you will hear Rahul Gandhi and the Congress party attacking Narendra Modi. But you will never hear the Chief Minister of Kerala attacking Narendra Modi. And you will never hear Narendra Modi attacking the Chief Minister of Kerala. కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ వారం రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రి వైద్యులు ఓ ప్రకటన చేశారు. ఈ నెల 24న రాత్రి 10:30 గంటల ప్రాంతంలో సోనియా గాంధీ జ్వరంతో ఆసుపత్రిలో చేరారు. అక్కడి వైద్యులు 7 రోజులు ఆమెకు చికిత్స చేశారు. సిస్టమాటిక్ ఇన్ఫెక్షన్కు యాంటీబయాటిక్స్తో చికిత్స చేసినట్లు సర్ గంగారాం ఆసుపత్రి చైర్మన్ అజయ్ స్వరూప్ తెలిపారు. ప్రస్తుతం సోనియా పూర్తిగా కోలుకున్నారని తెలిపారు. ఇంటి వద్ద అవసరమైన చికిత్స అందించనున్నట్లు తెలిపారు. బీహార్లోని నలంద జిల్లాలో తొక్కిసలాట జరిగి 8 మంది మహిళా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 10ల సంఖ్యలో గాయపడ్డారు. చైత్రమాసం చివరి మంగళవారం కావడంతో మాఘ్రా గ్రామంలోని సీతాల మాత ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఒక్కసారిగా అంచనాలకు మించి భక్తుల ఆలయానికి చేరుకోగా తొక్కిసలాట జరిగింది. వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన భక్తులను సమీప ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆలయంలో నిర్వహణ సరిగా లేనందునే తొక్కిసలాట జరిగినట్లు భక్తులు ఆరోపించారు. ఈ ఘటనపై బీహార్ సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు 6 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 పరిహారం ప్రకటించారు. భారత్ నక్సల్ రహిత దేశంగా అవతరించిందని కేంద్రం ప్రకటించిన వేళ మరో 2 మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలో 2 కీలక నక్సలైట్లు పోలీసులు ఎదుట లొంగిపోయారు. వారు ఒక AK-47 రైఫిల్, మందుగుండు సామగ్రిని పోలీసులకు అప్పగించారు. నక్సల్ సిద్ధాంతాల పట్ల విరక్తి చెందామని, ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకాల పట్ల ఆకర్షితులై జనజీవన స్రవంతిలోకి రావాలని 2 నక్సల్స్ నిర్ణయించుకున్నట్లు చెప్పారని కాంకేర్ ఎస్పీ తెలిపారు. 53 ఏళ్ల తర్వాత మానవాళి చంద్రుడి సమీపానికి ప్రయాణించబోతున్న ఆర్టిమిస్ 2 ప్రయోగానికి కౌంట్డౌన్ కొనసాగుతోంది. అమెరికా కాలమానం ప్రకారం రేపు సాయంత్రం 6:24 4 వ్యోమగాములతో ఆర్టిమిస్ 2 నింగిలోకి వెళ్లనుంది. భూకక్షలో ఒకరోజు తిరిగిన తర్వాత ఓరియన్ క్యాప్సూల్ వ్యోమగాములను చంద్రుడి దిశగా తీసుకెళ్తుంది.
తర్వాత చంద్రుడి చుట్టూ ఒకసారి తిరిగి భూమి వైపు ప్రయాణిస్తుంది. 10 రోజుల అంతరిక్ష ప్రయాణం తర్వాత క్యాప్సూల్ పసిఫిక్ మహాసముద్రంలో స్పాష్ డౌన్ అవుతుంది. గతంలో హైడ్రోజన్ ఇంధన లీకేజీలు, హీలియం లైన్లలో సాంకేతిక సమస్యలతో ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ ప్రయోగం వాయిదా పడింది. ప్రస్తుతం అన్ని మరమ్మతులు చేసి రాకెట్ను ప్రయోగానికి సిద్ధం చేశారు. ఆర్టెమిస్ 2 బృందంలో ఒక మహిళ, ఒక నల్ల జాతీయుడు, ఒక కెనడా పౌరుడు ఉన్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ ప్రయోగాన్ని పూర్తి చేయాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవేళ కుదరకపోతే ఏప్రిల్ చివరి వరకు వేచి చూడాల్సి ఉంటుందని తెలిపింది. ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశలో వేగంగా అడుగులు. రేపు పార్లమెంటు ముందుకు రానున్న బిల్లు. 2 రోజుల్లోనే ఉభయ సభల్లో ఆమోదించేందుకు కేంద్రం కసరత్తు. కేబినెట్, రాష్ట్రపతి ఆమోదం తర్వాత రానున్న గెజిట్. మరో 4 రోజుల్లో తుంగభద్ర డ్యాం గేట్ల మార్పు పూర్తి. పనులు పరిశీలించిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. తెలంగాణ అవసరాలు విస్మరించి శ్రీశైలం నుంచి ఏపీ నీటిని తోడేస్తోందన్న జూపల్లి. రైతులతో నిరసన చేపట్టనున్నట్టు వెల్లడి. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయకుండా నిరసనలేంటన్న బీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే ఏపీ దోపిడీకి కారణమని ఆరోపణ. భారత సెమీకండక్టర్ చరిత్రలో కొత్త అధ్యాయం. గుజరాత్ సనంద్లో చిప్ ఉత్పత్తి కేంద్రం కైనెస్ను ప్రారంభించిన ప్రధాని. మధ్యప్రాచ్యంలో మరింత తీవ్రమైన యుద్ధం. ఇరాన్ అణు సదుపాయాలపై ఇజ్రాయెల్ దాడులు, ఎగసిపడిన మంటలు. హర్మోజ్లో ప్రయాణించే నౌకలపై టోల్ వసూలుకు ఇరాన్ నిర్ణయం. రియాల్ రూపంలోనే చెల్లించాలని స్పష్టీకరణ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.